హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ RDL1 సక్సెస్ఫుల్గా RDL1 ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది దానిపైనండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఎక్కడ అర్థం కావద్దు. సో అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా నా ఈ ఛానల్ నా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. సో టాపిక్లోకి వెళ్తే కనుక మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కనుక, సో ఇప్పుడు నేను దీనిలో వీడియోలో మీకు L1 అండ్ L0 రెండు కనెక్టెడ్ అయి కనెక్షన్ చేసి మీకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలని చూపిస్తాను. సో దానికి ముందుగా మనం ఏం చేయాలంటే కనుక, టైప్ టు హియర్ సర్చ్ అని ఉంది కదా, ఇక్కడ మనం కంట్రోల్ ప్యానల్ అనేది ఎంటర్ చేసుకోవాలి. కంట్రోల్ అని చెప్పేసి ఎంటర్ చేసుకోకుండా మనకి ఇక్కడ సిస్టమ్ చూపిస్తుంది కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి. సో దీన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ చూపిస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే హార్డ్వేర్ అండ్ సౌండ్స్ అని కింద వ్యూ డివైసెస్ అండ్ ప్రింటర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ నా సిస్టమ్ కి ఇప్పుడు కనెక్టెడ్ అయ్యి USB కనెక్టెడ్ అయి ఉన్న ఏవైతే డివైజెస్ ఉన్నాయో డివైజెస్ అనేది సక్సెస్ఫుల్ గా చూపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఈ మార్పో స్మార్ట్ CBM అంటే L0 మార్పో స్మార్ట్ MSO 1300E3 అంటే RDL1 అన్నమాట. సో ఇక్కడ ఈ పేర్లు అనేది సక్సెస్ఫుల్ గా మనకు చూపించకపోతే కనుక ఇక్కడ ఈ ప్లేస్ లో USB 4.0 4.0 USB 3.0 అనేది చూపిస్తే కనుక ఏం చేయాలంటే, ముందుగా మనము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ క్లిక్ చేసుకొని మౌస్ లో రిమూవ్ డివైస్ చేసుకోవాలి. రిమూవ్ డివైస్ చేసుకున్న తర్వాత మనము ఆ సిస్టమ్ కి ఉన్న వైర్ ఏదైతే డివైస్ ని అన్ప్లగ్ చేయాలి. అన్ప్లగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ప్లగ్ ఇన్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ విధంగా అంటే నేను చూపించే విధంగా మార్పో స్మార్ట్ CBM మార్పో స్మార్ట్ MSO 1300E3 అని చూపిస్తే కనుక సక్సెస్ఫుల్ గా మనకు కనెక్టెడ్ అయి ఉన్నా అనమాట. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఇలాంటి సింబల్ తోటి ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో అది మనకు సక్సెస్ఫుల్ గా కనెక్టెడ్ అవి కాలేదు, సో ఏదో సంథింగ్ ఎర్రర్ ఉందని చెప్పేసి వచ్చి చూపిస్తుందని చెప్పేసి ఉంటుంది. సో దానికి మళ్ళీ ఏం చేయాలంటే, మనం సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ క్లిక్ చేసుకొని రిమూవ్ డివైస్ చేసుకోవాలి. రిమూవ్ డివైస్ చేసేసుకొని అన్ప్లగ్ చేయాలన్నమాట. అంటే సిస్టమ్ కి మనం పెట్టిన ఏదైతే డివైసెస్ ఉన్నాయో ఆ డివైసెస్ అన్ని అన్ప్లగ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్పెసిఫిక్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకున్న టైంలో డైరెక్ట్ గా అంటే యూనివర్సల్ హబ్ కాకుండా డైరెక్ట్ గా మీ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే కనుక ఎలాంటి ఎర్రర్స్ అనేది మాక్సిమం 90% అనేది ఎర్రర్స్ అనేది ఉండవు. సో నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ గా మీరు ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపల్సరీ డైరెక్ట్ గా కనెక్ట్ చేసి పెట్టండి రెండు డివైజెస్. సో ఇప్పుడు మనం డివైస్ కనెక్టబుల్ గా చూసాం కదా, కనెక్టెడ్ అయిందని చెప్పేసి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే, మనం ఏదైనా ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి నేను క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సర్చ్ లో మార్పో అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. మార్పో అని చెప్పేసి ఎంటర్ చేసుకున్నాక మనకి ఇక్కడ సింబల్ తో సహా చూపిస్తుంది. కొందరికి నార్మల్ చూపించదు అండ్ మరికొందరికి చూపిస్తుంది అనుకోండి. సో ఇక్కడ మార్పో అని చూపించిన తర్వాత దీన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఏదైతే URL చూపిస్తుందో URL ప్లస్ అడ్రస్ చూపిస్తుందో రిన్యూ RD సర్వీస్ MSO 1300E3 RDL1 అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ పేరు కాదు, మనకి ఇక్కడ URL అనేది ఇంపార్టెంట్. సో URL అనేది కంప్లీట్ గా మనం చూడాలి. అదేంటంటే https://www.rdserviceonline.com అని చెప్పేసి ఉంటే అది ఒరిజినల్ సైట్ అన్నమాట. సో ఇక్కడ ఈ ఒరిజినల్ సైట్ మనం క్లిక్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఏమంటుండే, ఒకవేళ మీరు బయోమెట్రిక్ లో పర్చేజ్ చేయాలనుకున్నాను అనుకోండి, L1 పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ బై నౌ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ E3 L0 కావాలనుకుంటే కనుక ఇక్కడ బై నౌ చేసుకోండి. ఒకవేళ రిజిస్టర్డ్ డివైస్ అంటే మీ డివైస్ ని పర్చేజ్ అయిపోయింది, రిన్యూ చేయాలనుకుంటే మాత్రం రిన్యూ RD సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు రిన్యూ RD సర్వీస్ అంటే మీకు ఎట్లా తెలుస్తుంది మీరు లాగిన్ అయిపోయినట్టు? దానికి ఏం చేయాలంటే చెక్ వ్యాలిడిటీకి చేయాలంటే మనకు సీరియల్ నెంబర్ అనేది ఉండాలి. సీరియల్ నెంబర్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మన మార్పో ఉందా, మార్పో బ్యాక్ సైడ్ మన వైట్ స్టిక్కర్ ఉంటుంది కదా, దానిలో S/N అనే నంబర్ ఉంటుంది. దాని పక్కపొంటున్న ఏవైతే నంబర్ ఉన్నాయో అవి సీరియల్ నెంబర్ అన్నమాట. సో సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవడానికి చెక్ వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి మనం.
సో ఇప్పుడు మనము మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి, RDL1 ప్రోగ్రామ్. సో RDL1 ప్రోగ్రామ్ మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో డౌన్లోడ్ ఆప్షన్ లో మనకు MSO 1300 E3 LO చూపిస్తుంది, అండ్ MSO 1300 E3 RDL1 అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు కావాల్సింది RDL1 కాబట్టి నేను RDL1 సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 5 ప్రోగ్రామ్స్ చూపిస్తాను. సో ఈ 5 ప్రోగ్రామ్స్ లో మనకు కావాల్సింది ఏంటి, విండోస్ L1 RD HTTPS /localhost అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే కొందరికి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఇది అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. బట్ నేనేం సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఆల్రెడీ అంటే నాకు స్పెసిఫిక్ గా ఈ ఏరియాలో నాకు కావాలి అనే ఆప్షన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏ ఏరియాలో కావాలి నీకు అని చెప్పేసి అడుగుతుంది సిస్టమ్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మన డెస్క్టాప్ మీద సేవ్ చేసి పెట్టుకున్నాను, ఆ ఫైల్ కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను డౌన్లోడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫాల్ట్ గా డౌన్లోడ్ అయితే మాత్రం డిఫాల్ట్ ఎక్కడైంది అయితే డౌన్లోడ్ అన్నా లేకపోతే డెస్క్టాప్ లో అన్నా అవుతుంది. సో మాక్సిమం డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ లో ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇలా ఆప్షన్ వస్తుంది అన్నమాట. అంటే RDL1 ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాక్ట్ ఫైల్, అంటే అన్జిప్ ఫైల్ ఏదైతే ఉందో అన్జిప్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం అన్జిప్ చేయాలంటే కనుక దీనిపైన ఏదైతే ఉందో దానిపైన మనము ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ హియర్ ఓపెన్ విత్ RR అని చెప్పేస్తుంది. అంటే ఏదైనా కానీ WinRR చూపించిన కొట్టినా కానీ మనకి ఎక్స్ట్రాక్ట్ చేయమని అంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఫైల్ చేసినా కానీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పేసి టైప్ చేసినా కానీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ మనకి ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఈ ఫైల్ ని ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సెటప్ అనడానికి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సెటప్ అండ్ టెస్ట్ పేజ్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సెటప్ చేసుకోవాలి. సో సెటప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది కదా 2. అంటే నార్మల్ గా ఇది వేరే నేను ఓల్డ్ వర్షన్ వాడుతున్నాను, స్టిల్ నా దగ్గర వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఓల్డ్ వర్షన్ వాడుతున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు వచ్చేసి 2.0.0.3 అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకు అనేది సో ఇదనేది ప్రాసెస్ ఏంటంటే విండోస్ L1 RD సర్వీస్ ఫైర్వేర్ అప్గ్రేడ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు మనకు కంప్లీట్ గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ ప్రాసెస్ వస్తుందని చెప్పాను కదా. ఇన్స్టెడ్ ప్రాసెస్ స్టార్టెడ్, ప్లీజ్ వెయిట్ అండ్ డు నాట్ రిమూవ్ బయోమెట్రిక్ డివైస్ టిల్ కాంప్లీషన్ అని వస్తుందని చెప్పాను కదా. సో ఇది ఓకే చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా అదే వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక 1 or 2 seconds లో సో చెప్పాను కదా ఈ డిస్ప్లే అవుతుందని చెప్పేసి, మార్కోస్ క్విక్ లోడర్ అని చెప్పేసి వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ మనం నెక్స్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు L1 L0 రెండు కనెక్టెడ్ అయినాయి అనుకోండి. ఇప్పుడు మనం E3 అని చెప్పేసి వచ్చింది కదా, E3 అని చెప్పేసి ఉంటుంది. సో E3 అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రెండు కనెక్టెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను E3 కనెక్టెడ్ అయి ఉంది కాబట్టి E3 చూపిస్తుంది. ఒకవేళ నేను L0 ఉంది అనుకోండి, సో ఇక్కడ ఇది చూపిస్తుంది అనమాట. సో మార్పో స్మార్ట్ CBM అని చెప్పేసి వస్తుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టుకుంటే మాత్రం మన L0 అనేది కంప్లీట్ గా లాస్ అవ్వాల్సి వస్తుంది డివైస్ ని. సో ఇది కరెక్ట్ గా కంప్లీట్ గా చూసుకోండి, అంటే చూసుకొని అప్గ్రేడ్ చేసుకోండి. ఒకవేళ లేదు నాకు ఇంత రిస్క్ అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఏదైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో నేను చెప్పాను కదా రెండు డివైస్ కనెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి, అక్కడ మీరు కనెక్టెడ్ అనేది L0 అనేది డిస్కనెక్ట్ చేసుకోండి. డిస్కనెక్ట్ చేసుకుని ఓన్లీ L1 అనేది కనెక్ట్ చేసుకోండి. L1 అనేది కనెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఇది ఒకటే కనబడుతుంది అనమాట. సో కనబడుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చేసుకోవాలి. ఇది ఒకటే ఉన్నది కాబట్టి నెక్స్ట్ చేసుకుంటే మాత్రం సో నెక్స్ట్ చేసుకోగానే మనకి ఏమవుతుంది, ఇక్కడ అప్గ్రేడ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే మన L1 లో ఏదైతే ఉందో ఆ L1 లో ఉన్నది నాన్ స్టాప్ గా లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంటుంది, అంటే లైట్ వచ్చుకుంటా పోతా ఉంటుంది. సో దానికి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, అంటే సిస్టమ్ అప్డేట్ చేసుకుంటుంది కాబట్టి ఆ వర్షన్ ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ అప్డేషన్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ లైట్ అనేది బ్లింక్ అయిపోతుంటుంది. అలా కంప్లీట్ అవనండి మొత్తం గ్రాబ్ కలెక్టర్ టు ప్రాసెస్ మే టేక్ సెవెరల్ మినిట్స్ అని
చూపిస్తుంది అది మొత్తం కంప్లీట్ అవ్వనివ్వండి. కంప్లీట్ అయిన తర్వాత మనకి లాస్ట్ ఈ మెసేజ్ వస్తుంది, అప్గ్రేడ్ ఇస్ సక్సెస్ఫుల్, ఫర్మ్వేర్ వర్షన్ కోహెరెంట్ అని చెప్పేసి వస్తుంది, కంగ్రాచులేషన్ ద ప్రోగ్రెస్ ఇస్ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫినిష్ చేసుకోవాలి. ఫినిష్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సేమ్ 1 or 2-3 seconds లో మనకి ఇన్స్టెంట్ ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ డివైస్ రెడీ ఫర్ క్యాప్చర్ అని చెప్పేసి వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, లాగిన్ చేసుకోవాలి. సో ఐడి పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ తెలుగు అయితే తెలుగు, లేదంటే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రెండు మనకు కంఫర్టబుల్ కాబట్టి రెండు సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మెసేజ్ అనేది చెప్పేసి ఇన్స్టాలైజ్ డివైస్ అని చెప్పేసి వస్తుంది, దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత చెకింగ్ ఫర్ ఆడి సర్వీస్ అవైలబిలిటీ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది, దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇది మనకు ఇంపార్టెంట్, అంటే ఇక్కడ ఆర్డి సర్వీస్ ఇస్ ఇన్స్టాల్ ఆన్ దిస్ మిషన్, క్లిక్ ఆన్ ఓకే ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి అంటే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి సో ఓకే చేసుకోమని చెప్పేసి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఆర్డి సర్వీస్ నాట్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, సో మనం ఏదైతే చేసామో వర్షన్ అది కంప్లీట్ గా ఇన్కంప్లీట్ అయిందన్నమాట. సో మనం ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మాత్రం ఓకే, దానికి ఏం చేయాలంటే ఇది మనం ఇక్కడ టైప్ హియర్ సర్చ్ లో ఉందా సర్వీసెస్ అని చెప్పేసి, ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, సర్వీసెస్ టైప్ చేసిన తర్వాత సర్వీసెస్ వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని సర్వీసెస్ వస్తాయి, ఇందులో IDMA అని చెప్పేసి ఉంటుంది. సో ఇది సక్సెస్ఫుల్ గా మనకి ఇక్కడ రన్నింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ రన్నింగ్ లేకపోతే మాత్రం ఇక్కడ మనము ఆల్ టాస్క్ అని ఉంది కదా, ఇక్కడ రీస్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు చూపించట్లేదంటే కనుక మాత్రం మీది సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవ్వలేదు అనేది సెన్స్ అన్నమాట. సో అదే కాకుండా మనం అది మార్పు ఒకటి ఉంటుంది, మార్పు USB సర్వీస్ అని ఉంటుంది, ఇది కూడా మనకు అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఇది అయితేనే కనుక మన L0 అనేది వర్క్ చేస్తుంది. సో ఇది కూడా చెక్ చేసుకోవాలి, ఇది కూడా స్టాప్ లో ఉందా, రన్నింగ్ లో ఉందా, దేనిలో ఉందో చూసుకోవాలి. అది ఆర్డి సర్వీస్ ఇన్స్టాల్ వస్తేనే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో సెలెక్టెడ్, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఈ ఫింగర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ఫింగర్ నాకు నచ్చిన ఫింగర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో నచ్చిన ఫింగర్ సెలెక్ట్ చేస్తున్నాను అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఆధార్ ఎనేబుల్ అయింది, అంటే ఆధార్ లాగిన్ ఎనేబుల్ అయింది కాబట్టి నేను ఏ ఫింగర్ పెట్టినా కానీ నాకు లాగిన్ అనే ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సిస్టమే బై డిఫాల్ట్ ఈ ఫింగర్ ఇచ్చింది, నేను వేరే దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను అవ్వట్లేదు, దీని దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను అవ్వట్లేదు, దీని దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను అవ్వట్లేదు, అంటే సిస్టమే మనకు ఫింగర్ అనేది ఆప్షన్ ఇస్తుంది కాబట్టి దీనికి ఫింగర్ అనేది ఆధార్ నంబర్ లాగిన్ కాదు. సో దీనికి ఏం చేయాలంటే మనం L0 అనేది కనెక్టెడ్ అయి ఉండాలి, L0 తోటి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను నాకు సక్సెస్ఫుల్ ఆధార్ లాగిన్ ఉంది కాబట్టి నేను ఆధార్ లాగిన్ చూపిస్తాను మీకు. ఫింగర్ ఓకే అని చెప్పేసి వచ్చింది కదా, సో ఇన్స్టాల్ డివైస్ అని వచ్చేసింది, వెరిఫైడ్ సక్సెస్ఫుల్. సో ఇది ప్రాసెస్. RDL1 సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునేది చూపించాను, అదే విధంగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చూపించాను. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా మీ ప్రయత్నం మీరు చేశారు, అయినా ఇన్స్టాల్ అవ్వలేదు, పూర్తి కాలేదు, సక్సెస్ఫుల్ పడట్లేదు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నా వాట్సాప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి డైరెక్ట్ జాయిన్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో వెళ్తే నేనే మీకు టచ్ అయ్యి నేనే మిమ్మల్ని సంప్రదించి ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ చెప్తామన్నమాట. సో ఇది ప్రాసెస్ ఆర్డి ఇన్స్టాలేషన్ ని. సో కంప్లీట్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.